ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ చరణంలో దేవుడి మాటలు ఇశ్రాయేలులకు తన దాసుడైన యెహోషువ ద్వారా తెలియచేయుచున్నాడు. మరి దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని యొక్క మందసమును అనుసరించి నడుచుకోవాలని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రజలను దేవుడు తన దాసుడైనటువంటి మోషే తదనంతరము ఇశ్రాయేలులకు నాయకుడిగా నియమించిన యెహోషువ ద్వారా దేవుడు తన ప్రజలను నడిపించేవాడుగా ఉంటున్నాడు. దేవుడు మీ మధ్య అద్భుత కార్యములు చేయాలి అంటే ఆయనను మనము అనుసరించే వారంగా ఉండాలి. ఆయన యొక్క వాక్యాన్ని, ఆయన యొక్క మాటను మనము అనుసరించి గైకొని మరి అలాగన మనం చేస్తూ వచ్చినప్పుడు అద్భుత కార్యములు మన జీవితంలో చూచేవారంగా ఉంటాం. ఆయన పేరే అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. దేవుడు మన మధ్య ఎన్నో అద్భుత కార్యాలు చేసేవాడుగా ఉంటాడు. ఆ మాటకొస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినములలో ఎన్నెన్నో అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ వచ్చినాడు. కుంటివారికి కాళ్ళు ఇచ్చినాడు, మూగవారికి మాటలు ఇచ్చినాడు, గుడ్డివారికి చూపుతూ ఇస్తూ వచ్చినాడు, అపవిత్ర ఆత్మల చేత పీడించబడుతున్న వారిని విడిపిస్తూ వచ్చినాడు, అనేక మంది వ్యాధిగ్రస్తులను బాగు చేస్తూ వచ్చినాడు. ఆయన చేసిన అద్భుతములన్నీ గ్రంథములో రాసిన ఎడల అవి పెట్టడానికి భూలోకం కూడా సరిపోదని దైవజనుడు యోహాను గారు రాస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన పేరే అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనను మనం ఎప్పుడైతే అనుసరించే వారంగా ఉంటామో మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, భౌతిక జీవితంలో కూడా ఎన్నో దీవెనలు, ఆశీర్వాదములు మనం పొందుకునే వారంగా ఉంటామని దేవుని వాక్యం ఖచ్చితంగా సెలవిస్తూ ఉంటున్నది. దేవుడు నీ జీవితంలో కూడా ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించాలని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. మరి మన జీవితంలో అద్భుతములు జరగాలంటే మనము ఆయన వైపు చూసే వారంగా ఉండాలి. ఆయన వైపు చూసినప్పుడు నీ జీవితంలో నెమ్మది, సమాధానం పొందుకునేవాడవుగా ఉంటావు. మరి యేసు వైపు చూచుచు ఓపికతో మన ఎదుటిన్న పందెపు రంగంలో పరిగెత్తిన ఎడల మనము దీవించబడే వారంగా ఉంటాం. ఈ లోకములో గాలి వైపు చూసినప్పుడు పేతురు వలె మనం మునిగిపోయే వారంగా ఉంటాం. కానీ ప్రభు వైపు చూసినప్పుడు సిగ్గుపడము, అలసిపోము, నిరుత్సాహపడము. కనుక ఆయన వైపు చూసి దీవించబడి అనేకులకు దీవెనకరంగా మనం ముందుగాక.